ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 25వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే ఈ రోజున గాలి మేడలు కట్టి ఈ తప్పిదం చేయొద్దు, ఈ నష్టం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏ ఇబ్బంది కలగబోతుంది, అసలు ఈ రోజున శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో దిన ఫలాల ప్రకారంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు పెట్టిన పాత పెట్టుబడులు లాభదాయక రాబడిని ఈ రోజున ఆఫర్ చేస్తాయి. పెట్టుబడి తరచుగా మీకు చాలా వరకు ఇప్పటి నుంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఈ యొక్క ఆలోచన భవిష్యత్తుకు నాంది అవుతుంది. ఏ విధంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలో ఈ రోజున ఇప్పటికి గాని మీకు అర్థం కాదు. మీరు చేసిన సత్కార్యాలు, మీలో ఉన్నటువంటి టాలెంట్ అనేది ఈ రోజున మీకు చాలా వరకు ఉపయోగపడబోతుంది. మీ కింద స్థాయి పని వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వారితో ఎలా పని చేయించుకోవాలి, ఇటువంటి సమర్థత ఈ రోజున మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కొత్త కొత్త బాధ్యతలు మీ నెత్తిన పడతాయి. కానీ పని భారం అనుకోకుండా నచ్చినట్లుగా చేస్తారు. మీరు ఇష్టంగా చేస్తారు. అందువలన ఊహించని విధంగా లాభాలు అయితే తప్పక కలుగుతాయి. మీ మాటతో ఏకీభవించే వారు కూడా మీ వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో మీ చుట్టుపక్కల ఎక్కువగా ఉండబోతున్నారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి ఈ రోజున మీరే ఒక అడుగు ముందుకు వేస్తారు. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకు ఈ రోజున ధన్యవాదాలు తెలియచేయండి. మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. కృతజ్ఞత అనేది మీకు నిందార్హమవుతుంది. కావున ఏమిటంటే గనక మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున కుటుంబానికి సమయం కేటాయించాలని ఆలోచిస్తారు. అలాగే మీరుగా దగ్గర వారితో వాగ్వివాదానికి దిగడం వల్ల మీ యొక్క మూడంతా పాడైపోతుంది. ఈ రోజున సమయం మొత్తం కూడాను ఏదో చెయ్యాలి అన్నట్లుగానే గడిపేస్తారు. అది చేద్దాము, ఇది చేద్దాము, ఇలా చేద్దాము అన్నట్లుగా పిచ్చి పిచ్చి ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా చేయవలసిన ఇంపార్టెంట్ పనులు కూడా పక్కన పెట్టేసి ఎదుటి వారితో మాట్లాడడము, ముచ్చట్లు పెట్టడము, ఉద్యోగంలో వ్యాపారంలో చేసేస్తారు. గాలిలో మేడలు కట్టడము లేదా మీ గురించి షో ఆఫ్ మాటలు మాట్లాడడము, జరిగిన దానికన్నా ఎక్కువగా చేసి ఎదుటి వారికి చెప్పడము, మీరు ధనవంతులు అన్నట్లుగా ఎదుటి వారు మాట్లాడాలని, మీకు ఆ విధమైన గౌరవం ఇవ్వాలి అనుకుంటూ ఈ విధమైన ఆలోచనలతో ఈ రోజున గాలిలో పేక మేడలు కట్టేస్తారు. ఈ యొక్క అవసరం ఈ రోజు అస్సలు లేదండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎప్పుడు కూడా సానుకూల సమయం ఉన్నప్పుడే పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళండి. చిన్న అవకాశమైన విడిచిపెట్టదో. ఈ రోజు పని రేపటికి పోస్ట్ పోన్ చేయదో. ఇలా చేస్తే గనక భారీ నష్టం మీకే కలుగుతుంది. అది ధనపరమైన నష్టం కావచ్చు, అవకాశాల పరంగా కూడా నష్టం వాటిల్లొచ్చు. ఈ రోజు మీ యొక్క వివాహం గురించి కూడా ఇంట్లో చర్చిస్తారు. ఇది మీకు నచ్చకపోవచ్చు, కానీ భావోద్వేగాలు అదుపులో పెట్టుకోండి. ఎదుటి వారితో ఎలా పడితే అలా మాట్లాడద్దు. బంధుమిత్రులతో ఈ రోజున జాగ్రత్త. పరుష పదజాలంతో మీరు మాట్లాడే మాటలో చాలా దూరం దారి తీస్తాయి. కావున అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. 108 సార్లు ఓం దుర్గాయే నమః ఈ యొక్క మంత్రాన్ని పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.